అసలు ఏంటి యాత్ర, కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా గంగా నది జలాలు చాలా పవిత్రమైనవి. మనందరికీ తెలుసు, భారతదేశంలో గంగా నదిని పవిత్ర నదిగా భావిస్తాం అనమాట. చాలా మంది కన్వర్యాస్ అంటే డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు గంగా నది జలాల కోసం హరిద్వార్, గంగోత్రి, గౌముఖ్, సుల్తాన్ గంజ్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తారనమాట. వెళ్ళి అక్కడి నుంచి గంగా జలాలను కుండల్లో వాటిని జలాలు నింపుకుని బయలుదేరతారనమాట. ఒక కావడిలాగా పట్టుకుని, అంటే ఒక పెద్ద కర్ర పట్టుకుని రెండు వైపులా కుండలు పెట్టుకుని బయలుదేరతారు. జనరల్గా ఒకసారి కావడి ఎత్తిన తర్వాత దించరు అనమాట. వాళ్ళు ఊరు దాకా ఆ కావడి తీసుకుని వెళ్ళి అక్కడ శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేస్తారనమాట. ఇక్కడ ఈ కావడి కొన్ని కల్చర్స్లో, కొన్ని ఆచారాల్లో ఒక్కసారి కూడా వాటర్ ఆపకూడదు, ఎక్కడ ఆపకూడదు అనమాట. ఈ మధ్య ఏంటంటే చాలా మంది బైక్స్ ద్వారా, కార్ల ద్వారా కూడా ఈ వాటర్ తీసుకొస్తారు. కానీ ఒక్కసారి వాటర్ ఫెచ్ చేసుకున్న తర్వాత, అంటే గంగానది జలాలు నింపుకున్న తర్వాత మధ్యలో ఎక్కడ ఆపరనమాట. ఈ కవడి యాత్ర లేదా కన్వర్ యాత్రలో కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి, ఖచ్చితంగా పాటించాల్సిన రిచువల్స్ ఉంటాయి అనమాట. ఆ టైంలో మన ఆలోచనలు చాలా ప్యూర్గా ఉండాలి. ప్యూరిటీ ఆఫ్ థాట్ అనేది చాలా అవసరం అనమాట. మన మాటలు కానీ, మన పనులు కానీ చాలా ప్యూర్గా ఉండాలి. ఆల్కహాల్ తాగకూడదు, టొబాకో, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ తీసుకోకూడదు అనమాట. అదేవిధంగా ఈ కన్వర్ యాత్ర, కవడి యాత్ర మనం గమనిస్తే కనుక వెళ్ళే యాత్రికులు చాలా వరకు సాఫ్రాన్ కలర్, కాషాయం రంగు లేదా తెల్ల రంగు వేసుకుని వెళ్తూ ఉంటారనమాట.